పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆస్టిన్ స్టే బేబీ, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, ఐ లైక్ దిస్ లైట్స్ టూ. తిన్నాడు కూడా వచ్చాడు. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్లా ఇంత హైట్ లో టేబుల్స్ అండ్ బార్ స్టూల్స్ అంటారు. ఇప్పుడు బార్ స్టూల్ ఇంట్లో ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. ద ఎల్లో వాల్ ఐ లైక్. ఓకే, దెన్ వాష్రూమ్ హియర్ ఆల్సో. అండ్ ఇక్కడ నుంచి పూల్ వ్యూ మీకు కనిపిస్తుందా? ద బాల్కనీ లీడ్స్ టు అనదర్ థింగ్. ఇదేంటి? హ్యామక్. ఓకే, నేను ఇప్పుడు ఎక్కితే పడిపోతామండి. ఆగొద్దా? లేదు, మీరు వెళ్ళండి. This is also handmade. Handmade. మునగు హైట్స్ భయం. నువ్వు వెళ్ళు ఒకసారి, ఐ విల్ షో. ఇది మేమే రెడీ చేసాం. అవునా? డస్ ఇట్ ఫీల్ సేఫ్? వద్దు, నాకు భయం. పర్లేదు మేడం, వెళ్ళొచ్చు. నా భయం ఆపొద్దు. భయం వేస్తుంది. ఒకసారి పట్టుకో. మా భయం వేస్తుంది. చూస్తూ రాకు. ఓకే, నెట్టుంటే భయమా, తమ్ముడంటే భయమా? నానంటే భయం, సావంటే భయం. వావ్, నైస్, బాగుంది. ఎగిరేది ఒకటే బట్ యా, ఇది కూడా వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారు. ఇండియన్ రెస్టారెంట్. ఇంకేం కావాలి మరి? నేచర్ ఎక్కడికి వెళ్ళినా నాకు మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు. And this is another bathroom. It has a top. It has a top. It has a top. I like it. Hey, ఇక్కడ విండో ఓపెన్ చేస్తే చెట్లే చెట్లు. నేచర్కి ఎంతో దగ్గరగా. I am a nature loving person. This beautiful bedroom is also nice and views చూస్తే ఎటు సైడ్ నుంచి ఇట్స్ వెరీ సీనిక్. చాలా బాగుంది. ఓకే, కింద చెస్ డిస్కవర్ చేసాం. ఇక్కడ పైన క్యారట్స్. అదే నేను ఆఫీస్ కొడుతున్నాను. అది తొండాట, అట్లా ఆడని ఆడదు. Nice. Okay, let's go to the penthouse. Bedroom. Wow. Cute stuff. And there is an attached bathroom to this too. Cute one. Small cute. Maybe bachelors ఉండడానికి. డాన్స్ ఫ్లోర్. Dance floor? యా, డాన్స్ ఫ్లోర్. కాదంట. ఎల్లరా మరి చెయ్యి. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది. ఇంకో బెడ్రూమా? వావ్, ఈ మంచం రేపు. మంచం రా. టవర్ మంచం ఉంటుంది. Ready? చెట్లు ఆర్ ద బెస్ట్ పార్ట్. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఏది? కొండపోచమ్మ రిజర్వాయర్ కి దగ్గరలో ఉంటుందని చెప్తున్నాను కదా. సో యూ కెన్ ఆల్సో కమ్ హియర్, స్పెండ్ వన్ ఏమంటారు నైస్ ఈవినింగ్ ఆర్ మేబీ వీకెండ్కి పిల్లలతోటి కానీ. ఇట్స్ బిగ్ అండ్ లావిష్. యూఆర్ సీయింగ్ టూ మెనీ బెడ్రూమ్స్ అండ్ ఆల్ కూడా. దెర్ ఇస్ అ పూల్ టబ్ ఆల్సో. So this is called Kanvera Farm.
This is owned by Anusha and Rahul. And they created a very beautiful place here. And of course, ikkada manaki help cheyadaniki kuda unnaru. And yeah, daytime lone ganaka meeru vacheste, you can maybe explore, walk around all the mamidi chetlu and everything too. Inkedanna if I missed out, I also want to see what did I miss out ani. ఇంకా పైన ఉంది Terrace టెర్రస్ కూడా ఉంది. I'm a loudspeaker by nature. I talk so much, and especially while I'm vlogging, if I go blank or mute ante record చేసుకుంటే if I've lost it, it means I'm liking the place or I'm already into the zone. To me, rangane ante like we love dogs. Austin was such a idi, and then చెట్లు, and then 18 acres మధ్యలో ఉంది కాబట్టి ఇది హైవేస్ అటు ఇటు ఎక్కడున్నా కానీ ఇట్స్ సో క్వైట్, పీస్ఫుల్ అండ్ కామ్, అండ్ ఐ కెన్ ఇమాజిన్ హౌ ద నైట్ విల్ బి. Yeah, I'll show you how will my day go. I want you to end it with the nature shot. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద టూర్ అండ్ ట్రిప్ ఆఫ్ ద హౌస్ అండ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్. అక్కడ వాళ్ళు సజెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ లైక్ ఐ సెడ్ కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంటుంది అని అన్నారు కదా. సో ఇట్స్ కరెంట్లీ 5:13, 6 o'clockకి క్లోజ్ అయిపోద్ది అని అంటే, సరే ఒకసారి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము, చూడొచ్చా లేదా అనేది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ఐ విల్ షో యూ, ఇఫ్ నాట్ లెట్స్ సీ, లెట్స్ ఎక్స్ప్లోర్. Life is a journey, let's travel. What do you say, Chetu? Perfect, yes. Yeah. I think we have come to the Kondapochamma reservoir. This is the very gatukulu unna road. Bayamistundi friends, Tirupati konda ఎక్కుతున్నట్టు. ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఎవరో వచ్చి వెళ్ళడం జరుగుతుంది. వా ఫ్రేమ్ బ్యూటిఫుల్ గా వస్తుంది వాళ్ళ లైట్స్ ఆన్ చేసుకున్నందుకు. హాయ్, ప్రమోటింగ్ యువర్ కార్ too. నేను ఎవరు ఎక్కువ జనాలు లేకపోతే దిగుదామని అనుకుంటున్నాను, లేకపోతే బయట నుంచి ఏంటది బ్యూటిఫుల్ హైదరాబాద్ లో ఇది. అబ్బా, we are finally here. మనం ముందే లేదు. జూమ్ చేసుకుంటూ ఆ మామిడి చెట్ల మధ్యలో దట్ వాస్ ద ప్లేస్ దట్ వి వర్ హియర్. అండ్ మేడం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వద్దు బిర్యానీ స్పెషాలిటీ అట్లా మొత్తం చుట్టూ ఇక్కడ దగ్గర వచ్చు. ఓకే, పెద్ద నెక్లెస్ రోడ్ అండి. పెద్ద నెక్లెస్ రోడ్ అండి. ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇట్లాంటి ప్రదేశాల్లో రోడ్ మీద ఫోటోలు దిగి, లేకపోతే అది ఇది చేసి ఇట్లా వ్లాగింగ్ చేసి దిగొచ్చా? ఒరే దిగొచ్చా? ఎట్లా? నైస్, బ్యూటిఫుల్. అంటే కొన్ని ప్లేసెస్ చూడడం వరకే, అంటే కొన్ని ప్లేసెస్ చూడడానికే మంచిది. ఎక్స్పీరియన్స్ అంటే డూకేష్ అట్లాంటివి. ఎవరు చెప్పారన్నది ఆ డైలాగు? నవీన్. సో బేసికలీ మేడం ఇట్లా వెళ్ళి అలా తిరిగి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావచ్చు. పెద్ద నెక్లెస్ రోడ్. It's a roundabout, huh? No, it is a roundabout. సో ఎలా అనిపిస్తుంది చేతు, డే ఇన్ మై లైఫ్ చేసావు నువ్వు? ఈ డే ఇన్ యువర్ లైఫ్ ఏం చేయలేదు, ఈ హాఫ్ డే ఇవన్నీ వేసేసినాం కదా. మీ ముగ్గురు జాతరత్నాలు వస్తున్నారు.
నేను యాక్చువల్లీ ఏదైనా మాట్లాడుతూ ఇక్కడ ఏదైనా మంచి మీనింగ్ఫుల్ లాస్ట్ లో మంచి మెసేజ్ ఏమో ఇస్తుంటావు కదా భయ్యా, అవసరం లేకపోయినా. అబౌట్ టు సే దట్ ఓన్లీ, అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు జనం అంతా కూడా ఇంట్లో ఉండి ఇట్లాంటి. అట్లా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పాజిటివ్ గా కూడా ఉన్నారేమో. లేదు పాజిటివ్ గా ఉంటే చాలా డేంజర్ కదా ఇప్పుడు కరోనా పాజిటివ్. అప్పుడప్పుడు పేలుతాయినవి. ప్లీజ్ డూ విజిట్ దిస్ ప్లేస్, చాలా పీస్ఫుల్ గా ఉంది. అటు జనాలు లేరు, ఇటు జనాలు లేరు, 3 కుక్కలు ఉన్నాయి అంతే. ఇంత మంచిగా ఉంది. మీరే కదా ఇంకో వస్తుంది. ఫ్యామిలీ వస్తుంది భయ్యా. ఇప్పుడు ఏంటి లాగేద్దామా? ఇదేదో సినిమా అవుతుంది. అమ్మో ఇంత జెట్ స్పీడ్ లో ఉడుకుతున్నాయి. జెట్ స్పీడ్ లో ఇవ్వటు. ఓ అమ్మో అది ఎక్కింది. ఏం చేసుకోవద్దు నువ్వు, ఏం చేసుకోవద్దు ప్లీజ్. ఏమైంది? మీరు సైలెంట్ గా వింటే కనుక ఇక్కడ నెమళ్ళ సౌండ్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. చెట్లే భయ్యా అంటుంది అక్కడ, అంటుంది అక్కడ. ఇంకా మీకు చూపించాలంటే ఇక్కడ బర్రెలు కూడా ఉన్నాయి. ఏంటి భయ్యా దగ్గర పక్కనే ఉంది. బైక్ మీద ఎవరు ఇతడే కలగంద నా పేరు నా మదిలో. అది ఎందుకు అక్కడ క్లిక్కి కూర్చుంది? మీరు కూడా అలా చేయండి అని చెప్పేసి చెప్తుంది. నన్ను దేకనే అంటుంది. కాదు, మీరు బాగా గమనిస్తే అక్కడ వెళ్ళిన గుంపుని వీళ్ళు ఇక్కడ నుంచి ఏదో వెయిట్ చేసి సమ్ ఇండికేషన్ లాగా ఇది ఏదో సైన్ లాంగ్వేజ్ కోడ్ అవుతుంది. అంతేగా నా ఫీకి రాలే. ఫెంటాస్టిక్ ప్లేస్ గైస్. మీరు కూడా రిలాక్స్ అవ్వాలి వీకెండ్ అనుకుంటే కనుక ప్లీజ్. ఎప్పుడు ప్రమోషన్ నన్ను కూడా దేనికి చేస్తున్నా వీడియోలో జస్ట్ లైక్ దట్, యు నో, జస్ట్ లైక్ దట్. మీరు కూడా రండి ఇక్కడికి. అయ్యో కళ్ళకి లిప్స్టిక్ అంటుందా? గట్టిగా అతుకుపోయింది, పోవట్లేదు అది. పోలే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడ నేను ఇంకొంచెం బ్యూటిఫుల్ పిక్చర్స్ దిగేసి బికాజ్ నేను బ్యూటిఫుల్ ఉంటాను. హాయ్ గైస్, నేను ఇక అక్క ఛానల్కి వచ్చేసిన. బార్బిక్యూ చేస్తున్నాం నేను నవీన్ ఇద్దరం కలిసి. చేతు కోసం అండ్ అక్క కోసం ఇద్దరం చేస్తున్నాము, కష్టపడుతున్నాము చాలా. ఇక్కడ మంటలు ఇలా గరం కొడుతున్నది. సీట్. హలో, వెల్కమ్ బ్యాక్. వీఆర్ ఆల్మోస్ట్ డన్. సారీ అబౌట్ ది చీకటి, బట్ ఇప్పుడు ఒకసారి క్విక్గా ఆస్టిన్ గారు ఏం చేస్తున్నాడో చూసి వాడు తినకపోతే వాడిని ఇక్కడ వరకు తీసుకొచ్చి, వాడు అక్కడ దూరం పెట్టారు, పాపం అనిపిస్తుంది. వాడిని తీసుకొచ్చి కొంచెం అన్నం తినిపించేసి మేము వెళ్ళిపోతాం. బిగ్ బాస్లో నైట్ ఎఫెక్ట్ లైట్స్ అని అనుకోండి. లైట్స్ వస్తున్నాయి, ముందు లైట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఐ డోంట్ నో, వాడే డెఫినెట్లీగా తినే ఉండాలి. వాడు సట్టా ఉన్నాడు బేసికలీ. ఆస్టిన్ కదా, ఆస్టిన్. ఆస్టిన్ ఫస్ట్ నిద్ర వస్తుంది కదా, సారీ డిస్టర్బ్ చేసినందుకు. You want to sleep? Sit. తిన్నావాను? తింటావా? ఆస్టిన్ గాడు తిన్నాడో లేదో నాకు తెలియట్లేదు. మిగతా వాళ్ళందరూ పడుకున్నారు. ఇప్పుడు లేపి అడగడం బెటరా లేకపోతే ఏమిరా ఆస్టిన్? అంతేనా? Till we meet the next time. I mean, until we meet for the next time, I'm sure we will. I want to come see you. అప్పటి వరకు టాటా బై బై. Please take care, massage. And you'll be very happy. Good boy. Okay guys, that's it for tonight.
We are heading back home again, all of us. Bye bye. And say Austin bye. Bye. Chalo, let's go.